బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలతో పాటు జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ నాయకుల శక్తి ఉంది, అలాగే నా వెనక ఒక మహిళా సైన్యం ఉన్నారు, యువత ఉన్నారు. మీ అందరూ నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లోనూ ప్రతి మండలంలోనూ తాగునీరు అనే సమస్య చాలా తీవ్రంగా ఉంది. మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యకు నేను ఒక శాశ్వత పరిష్కారం చూస్తానని మీకు హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంపు ఏర్పాటు చేస్తామన్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు, మహిళలకు, రైతులకు ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల 1500 రూపాయలు. మహిళలకు అండగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు, రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మన రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.